హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండే సత్సంగత్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. అది మీకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏమైనా అక్షరదోషాలున్నా స్వరదోషాలున్నా మన్నించగలరు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమం. మనం 15వ భాగంలో ఉన్నాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయని తెలుసుకుందాం. విశ్వతేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణం. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. మానవునికి సత్సాంగత్యం ఎంతో అవసరం. మానవుడిగా పుట్టి మోక్షాన్ని సాధించాలి అనుకోవడానికి మొదటి మెట్టు భక్తిభావం. భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉంటూ నిష్కామ కర్మతో జీవితాన్ని గడపడం భగవంతుణ్ణి చేరడానికి ముఖ్య మార్గం. సాధకులు, మునులు వారెంచుకున్న మార్గాల్లో పరమపదం చేరితే సామాన్య మానవులు తమ తమ నిత్య కార్యాచరణతోని సంగత్వాన్ని భక్తిభావంతో పరమపదాన్ని చేరవచ్చు. భగవానుడి కథలు వినడం, భగవంతుడి గుణగణాలను కీర్తించడం, అనునిత్యం భగవన్నామాన్ని స్మరించడం, దేవుడి పాదాలను సేవించడం, భగవానుణ్ణి సద్గుణ స్వరూపుడిగా అర్చించడం, త్రికాలాల్లో మనస్ఫూర్తిగా నమస్కరించడం, భగవంతుడికి దాస్యం చేయడం, భగవంతుడితో స్నేహించడం, ఆత్మనివేదనం, వీటిని నవవిధ భక్తి మార్గాలని చెప్తారు, వేదవిధులు చెప్తారు. ఇందులో దేన్ని నిష్కామ కర్మతో కలగలిపి ఆచరించినా అది మోక్షప్రదాయిని అవుతుంది. వీటిలో అతి ముఖ్యమైనది సత్సాంగత్యం. పైన చెప్పిన మార్గాలకు సత్సాంగత్యం తోడైతే అది అద్భుత ఫలితాలిస్తుంది. మానవుడు ఒక ఆలోచన చేసేటప్పుడు దాన్ని సరైన మార్గంలో ఉండేలా చూసేది సజ్జనులతోడి స్నేహం. ధ్యానం, ప్రార్థన మొదలైనవి సామూహికంగా చేయడంలో ఉద్దేశం అదే. మానవుడి ఆలోచన పరిధి అతి విస్తృతమైనది. మనసు ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి అనేక అడ్డంకులు వస్తాయి. ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ప్రాపంచిక విషయాలు దొర్లుతూ ఉంటాయి. వీటిని అధిగమించి భగవంతుడి సాన్నిధ్యంలో గడపడానికి ముఖ్యమైన సాధనం మంచివారిని కలవడం. దీనివల్ల సత్కర్మాచరణ అలవడుతుంది. రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల పోను పోను మనసు ప్రక్షాళితమవుతుంది. ఒకరి అనుభవం, జిజ్ఞాస ఇతరులకు చేరుతాయి. దీనివల్ల వేరే ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజ జీవితంలో ఏదైనా కర్మ నిర్వర్తించేటప్పుడు అది నాకు, ఇతరులకు మంచి చేస్తుందా అన్న ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల మోక్ష మార్గం సులువు అవుతుంది. పెళ్ళాము, పిల్లలు, సంసార బంధమున్న ప్రారబ్ధము అవసరం. పిలుస్తున్న వాటికి అతీతంగా అతి సామాన్య జీవితం చాలుననే దృక్పథంతో కైవల్య పదం చేరడాన్ని నిర్ణయించుకుని భక్తి అలవర్చుకున్న పోతన ఆచరణీయుడు. నిత్య నైమిత్తిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటే క్రమేపీ డాంబిక జీవనం అలవడి సన్మార్గం, భగవచ్చింతనలు దూరం అవుతాయి. అందుకే పేద, ధనిక, కుల, మత ప్రసక్తి లేకుండా సజ్జనులతోడి కాలక్షేపం మనలో ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం తదితర కంటకాలను దూరం చేస్తుంది. కష్టం అనేది తెలియకుండా పెరిగిన గౌతముడు ప్రపంచంలోకి వచ్చి ఆత్మజ్ఞానం పొంది బుద్ధుడై లోకానికి మోక్ష మార్గాన్ని నిర్దేశించాడు. కోరికలు, వాంఛలను అదుపులో పెట్టుకునేందుకు ధ్యానం ఉపకరిస్తుంది. ఆ ధ్యానం వల్ల మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు భక్తి బాటలో పయనిస్తుంది. సజ్జనుల తోడి సాంగత్యం మనలోని లోపాలను గుర్తించేందుకు దోహదపడుతుంది. ఆత్మ ప్రక్షాళనకు దారి చూపిస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్లో ఇతరుల అనుభవాలు మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తాయి.
ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. ఇప్పుడు మనం ఒక స్టోరీ గురించి తెలుసుకుందాం. గతంలో ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు నిద్రలేచిన దగ్గర నుంచి తెలియని దుఃఖంతో బాధపడ్డాడు. సేవకులు, వైద్యులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దుఃఖం తగ్గలేదు. చీకటి పడిన తర్వాత ఏకాంతంగా తోటలోకి నడిచాడు. ప్రశాంతంగా ఉన్న తోటలో ఒక కోకిల దిగాలుగా కూయడం వినపడింది. ఆ కోకిల గొంతులో విషాదాన్ని వింటూ తన దుఃఖాన్ని సజ్జన సాంగత్యంలో వదిలివేశాడు రాజు. మహత్తు ఇదే. ఇతరుల బాధలను పంచుకోవడం, అనాథలకు ఆర్తుడవై ఉండటం, వృద్ధులకు చేయూతనివ్వడం, కర్మలను నిష్కామంగా భగవద్దత్తం చేయడం. పరమపదానికి సోపానాలు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజుకి స్వస్తి.